పెట్టాలని అడిగితే కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కనుక ఇవాల్టిలాగా 11 గంటలకు పర్మిషన్ ఇచ్చి 2 గంటల కనుక మూసేస్తే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు. ఇగో ఇదే గడ్డ మీద ఇక్కడనే ఇదే రోడ్డు మీద 24 అవర్స్ పడుకున్నాం మేము, 48 గంటలు పడుకున్నాం మేము. ఏ శాసనసభ అయితే ఇవాళ సభ జరగడానికి మాత్రమే సభ్యులు ఉంటారు, అట్లాంటి శాసనసభలో కూడా మాలాంటి ఎమ్మెల్యేల ఆనాడు పోడియం దగ్గరనే రాత్రి కూడా పడుకొని తెల్లారి సభ జరగకుండా కూడా అడ్డుకునే సందర్భాలు ఉన్నాయి. అంటే ఆనాటి ఆంధ్ర పాలకులు మన ఆత్మగౌరవాన్ని, మన హక్కుల్ని, మనల్ని గౌరవించే ప్రయత్నం చేసిండ్రు, గుర్తించే ప్రయత్నం చేసిండ్రు. కానీ తెలంగాణ ఉద్యమ పేరుతో అధికారం చెలాయించినటువంటి కేసీఆర్ గారు మాత్రం మాకు బాధ ఉంది, మాకు కడుపు నొప్పి ఉంది, మమ్మల్ని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది, దయచేసి మీరు ఆలకించమని చెప్పి ఈ టెంట్ వేసుకొని ఓ ఉపన్యాసం ఇచ్చుకొని ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ల ద్వారా పంపించుకునే ప్రయత్నం చేద్దామంటే దాని మీద కూడా రాకుండా చేయడం ఒక ఎత్తు, వచ్చిన వాళ్ళని భయపెట్టించడం రెండో ఎత్తు, ఇట్లా టైం అయిపోయింది చెదరగొట్టే పద్ధతి మూడో ఎత్తు. ఈ విధమైన పద్ధతి చెల్లదుగాక చెల్లదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ అధికారం నీ చేతులుందని ఏది చెప్తే నడుతుందని చెప్పి ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం చేస్తే మా అంటే ఇంకా చెల్లితే గిల్లితే ఇంకో 6 నెలలు చెల్లుతుండొచ్చు, కానీ ఆ తర్వాత మాత్రం చెల్లే ఆస్కారం లేదు. ఇది రాచరికం కాదు, ఇది రాచరికం కాదు. 20 ఏళ్ళ కోసం నీకు అధికారం ఇయ్యలే, 30 ఏళ్ళ కోసం అధికారం ఇయ్యలే. చైనా లాగా జీవించినంత కాలం అధ్యక్షులు కాదు. వీరికి అధికారం ఇచ్చిందే 2023 డిసెంబర్ వరకు ఇచ్చిన విషయం మర్చిపోతున్నాడు. మొట్టమొదటిసారి ఏదో మంచిగా చేస్తానని చెప్పి అధికారాన్ని కట్టబెడితే రెండవసారి వచ్చిన తర్వాత తన నిజ స్వరూపమేందో, తన అసలు నైజమేందో, తన అంతరంగమేందో మొత్తం తెలంగాణ ప్రజానికానికి తెలిసిపోయింది. ఒక్కరు కూడా సంతోషంగా లేరు. మిమ్మల్ని ఎల్లగొట్టే పోలీసులు కూడా ఇవాళ వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీ ఉంటుంది, పోలీస్ కోఆపరేటివ్ సొసైటీ. బిడ్డ పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, పిల్లల చదువు కోసం కావచ్చు, ఓ ఇల్లు కట్టుకుందామంటే కావచ్చు, లోను కోసం పెట్టుకుంటే లోను కూడా రాని పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా కడుపులో మండుతుంది. పోలీసుల్లో కూడా జీతాలు సకాలంలో వస్తలేవు, రుణాలు వస్తలేవు, బానిస బతుకులు అయిపోయిందని చెప్పి బాధపడితే పరిస్థితి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తెలంగాణ గడ్డ మీద వెంటలేదని చెప్పి కళ్ళలో మట్టి కొట్టిండు కేసీఆర్ గారు. రైతులు సంతోషంగా లేరు, నిరుద్యోగ బిడ్డలు సంతోషంగా లేరు, డ్రైవర్లు సంతోషంగా లేరు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సంతోషంగా లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం తన అడుగులకు మడుగులు వచ్చేటువంటి కొంతమంది మనుషులు, నాయకులు తప్ప యావత్ తెలంగాణ ప్రజానికం మాత్రం కేసీఆర్ పరిపాలన పట్ల, కేసీఆర్ పద్ధతి పట్ల ముక్కిరిసు తప్ప, చిదరించుకుంటుంది తప్ప, గీనైనా మా ముఖ్యమంత్రి అంటుంది తప్ప ఆయనకు మాత్రం సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. నాకు తెలిసి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇవాళ తెలంగాణ గడ్డ మీద తన ఓటు హక్కుతో ఈ ప్రభుత్వాన్ని పాతరేసే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ చెంప చెలుమనిపచ్చే ప్రయత్నం చేస్తారు తప్ప ఆయనకు మద్దతు వచ్చే ప్రసక్తి లేదు. ఆనాడేమో ప్రజలు నమ్ముకున్నాడు, ఆనాడు చైతన్యం నమ్ముకున్నాడు, ఉద్యమాన్ని నమ్ముకున్నాడు. ఇవాళ ఏమి నమ్ముకున్నాడు కేసీఆర్? పోలీసులు నమ్ముకున్నాడు, డబ్బును నమ్ముకున్నాడు, మద్యం సీసాలు నమ్ముకున్నాడు, భయపెట్టించి నమ్ముకున్నాడు. కానీ హుజురాబాద్లో కూడా ఇదే ప్రయత్నం చేసి మీకు తెలుసు. మీరందరూ కూడా 6 నెలల కాలం పాటు చూసిండ్రు. 6 నెలల కాలం పాటు గ్రామాలలో దావతులు ఇచ్చి మొత్తం మద్యం ఏరులైపారినా కూడా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినప్పటికి కూడా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఓటర్కి వెలగట్టి డబ్బులు ఇచ్చినప్పటికి కూడా ప్రతి కుటుంబాన్ని చెరబట్టినప్పటికీ ప్రతి వ్యక్తిని భయపడతలకు గురి చేసినప్పటికీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పిచ్చిండ్రు? చెంప చెల్లుమనిపించి నీ మద్యానికి
నీ డబ్బు సంచులకు, నీ అణిచివేతకు, ఇక్కడ రేపు రాబోయే కాలంలో కూడా తెలంగాణకు ఇట్టే ఉంటుందని చెప్పి ఒక సంకేతాన్ని ఇచ్చినటువంటి గడ్డ హుజురాబాద్ గడ్డ. ఆ గడ్డ మీద మీరు కూడా వచ్చింది. ఇవాళ మీ డిమాండ్ ఉన్నాయి. కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత మొట్టమొదటిగా దెబ్బతిన్న రంగం ఏంటంటే కార్లు, ట్రాన్స్పోర్ట్ రంగం దెబ్బతిన్నది. ఒక నెల రోజుల జీతం లేటొస్తేనే ఆగమామైతే ఎవడైనా కూడా. కానీ సంవత్సర కాలం పాటు, 2 సంవత్సరాల కాలం పాటు కారు నడవకపోయినా, డ్రైవర్లకు డ్యూటీ లేకపోయినా, ప్రైవేట్ కార్లు బంద్ అయిపోయినాయి, మన కార్లు బంద్ అయిపోయినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మొట్టమొదటిగా దెబ్బతిన్న రంగం ఇవాళ డ్రైవర్ల రంగం అనే విషయం మర్చిపోతున్నారు. అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటూ ఉన్న సందర్భంలో నేను ఒకటే అంటున్నా, ఇవాళ నిరుద్యోగ బిడ్డలుగా డ్రైవర్లుగా ఉన్నవాళ్ళు 7వ తరగతి పాస్ అయిన వాళ్ళు కాదు, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు కాదు. ఇవాళ డ్రైవర్లుగా పనిచేస్తున్న వాళ్ళు కంప్యూటర్ ఇంజనీర్ ఉన్నారు, ఇలా పీజీలు చదివిన వాళ్ళు ఉన్నారు, ఇలా పిహెచ్డీలు చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నువ్వు చెప్తున్నా ఈ 25-30 లక్షల నిరుద్యోగులలో వీళ్ళు కూడా ఉన్నారు. కని పెంచిన అమ్మా నాన్నకు అన్నం పెట్టలేకపోతున్నారు, కన్న బిడ్డలకు కూడా అన్నం పెట్టలేకపోతున్నారు. ఏదైనా రోగం వస్తే సచ్చుడు తప్ప మరో మార్గం లేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ 16 డిమాండ్లు ఉన్నాయి. డ్రైవర్ల సంఘానికి 16 డిమాండ్లు ఉన్నాయి. ఆ 16 డిమాండ్లు ఇప్పటికే మనోళ్ళు చెప్పుంటారు. ఆ 16 డిమాండ్లు కూడా ఇవాళ ప్రభుత్వ పరంగా చేయాల్సిన కొన్ని తప్పకుండా నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. నేను ఒక డిమాండ్ చేస్తూ ఉన్నా, వాళ్ళకి ప్రమాదాలు జరిగేదే ఎక్కువ చనిపోతే ఆ కుటుంబం శాశ్వతంగా రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ ఆ డ్రైవర్లకి ప్రభుత్వ పరంగా 20 లక్షలు 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసి వాళ్ళ గ్యారంటీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చనిపోతే కుటుంబానికి 20 లక్షలు 30 లక్షలు ఇన్సూరెన్స్ చేయాలి. ఒకవేళ అంగవైకల్యం చెంది ఒక ఏడాది పాటు 2 సంవత్సరాల పాటు డ్యూటీ పోయే పరిస్థితి లేకపోతే అలాంటి కుటుంబానికి ఒక 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దాన్ని ఆమోదించాలని చెప్పి కోరుతా ఉన్నా. రెండవది, ఇవాళ వాళ్ళు కనుక వెహికల్స్ కొనుక్కొని నడుపుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ 3 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టలేక, ఫిట్నెస్ చేయించుకోలేక, వాళ్ళ కార్లకు వచ్చినటువంటి ఆ ఈఎండీలు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో అందరికీ సాయం చేసిండ్రు, చిన్న వ్యాపారులందరూ కూడా సాయం చేసిండ్రు. వీళ్ళకు కూడా వీళ్ళ గవర్నమెంట్ పరంగా బ్యాంకుల పరంగా రుణాలు వచ్చే తక్కువ. కాబట్టి వీళ్ళ రుణాలన్నీ కూడా ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర చేస్తారు. కాబట్టి వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి అక్కడక్కడ చచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ రుణాల విషయంలో కూడా ప్రభుత్వం పాజిటివ్గా స్పందించి వాటి విషయంలో ఒక పాలసీ ప్రకటించాలని చెప్పి రెండో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడో డిమాండ్, ఇవాళ వెహికల్స్ గుంజుకుపోయి మొత్తం ఆ యార్డ్లలో పెట్టుకుంటారు. కాబట్టి సీజ్ చేయబడ్డ వెహికల్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు కట్టాల్సిన లైఫ్ ట్యాక్స్ కావచ్చు, వాళ్ళు ఫిట్నెస్ ఛార్జీలు కావచ్చు, ఎల్ఐసీలు కావచ్చు, ఫైన్లు వేయకుండా వాళ్ళు కొంత వెసులుబాటు కనుక ఇస్తే తప్పకుండా కట్టుకునే ప్రయత్నం చేస్తే తప్ప, ఒకవేళ ప్రభుత్వం ట్రాక్టర్ల మీద లైఫ్ ట్యాక్స్ రద్దు చేసింది, మానవతా కోణంలో ప్రభుత్వం ఈ విషయంలో పాతాన్ని కూడా మాఫీ చేసి వచ్చే కాలంలో ఫిట్నెస్ కోసం కానీ, ఇన్సూరెన్స్ కోసం కానీ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాలుగో డిమాండ్, వాళ్ళకి ఎవరెవరికైతే డ్రైవర్లుగా ఉన్నారో ఇవాళ దళిత బంధు ఎట్లయితే ఇస్తున్నామో అంతకంటే దుర్భరమైన జీవితం గడిపే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు అన్నమో రామచంద్రన్ చెప్పి బాధపడుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకు డ్రైవర్లుగా లైసెన్సులు ఉండి కార్లు కిరాయి తీసుకొని లేదా అప్పుల పాలే ఇబ్బంది పడుతుందో అలాంటి వాళ్ళకు 50% 60% సబ్సిడీ ఇచ్చి సొంత వెహికల్ కొనిచ్చే బాధ్యత పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఊబర్లు, ఈ పిచ్చి కంపెనీలు ఇవాళ మా డ్రైవర్ పని చేస్తే రోజుకు 200 రూపాయలు 300 రూపాయలు 500 రూపాయలు దొరుకుతాయి. కానీ వాళ్ళకు మాత్రం ఈ వేలాది మంది డ్రైవర్ల మీద అసలే బుచ్చగాళ్ళు లెక్క ఉంటే బిచ్చగాళ్ళకు పెద్ద బుచ్చగాళ్ళ లెక్క వాళ్ళకు అలవ్ చేసి వాళ్ళు మాత్రం 100 కోట్లకు పడిగెత్తే పరిస్థితి. వట్టిగా కంప్యూటర్ పెట్టుకొని ఓ యాప్ ఓపెన్ చేసుకొని ఇవాళ డ్రైవర్లు కష్టపడి
రెయిన్బోలు కష్టపడి పనిచేస్తే వాళ్ళ కుటుంబానికి కావాల్సిన సొమ్ము వాళ్ళు దండకపోతూ ఉంటారు. కాబట్టి దాని మీద సంపూర్ణమైన స్టడీ చేసి నియంత్రించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కటే ఒక మాట, ఇవాళ సమాజంలో అందరూ చల్లగా బతకాలి తప్ప కొందరు గొప్పగా పరిస్థితికి అనేక రంగాల్లో తెరలేపుతూ ఉన్నారు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, అందరూ చల్లగా బతికేటువంటి దానికోసం ఒక కమిటీ వేసి ఈ రంగం మీద సంపూర్ణంగా ఎంక్వైరీ చేసి దాంట్లో ఏ చర్యలు చేపడితే వీళ్ళ జీవితాలు నిలబడతాయో, ఏ చర్యలు చేపడితే ఏ సపోర్ట్ చేస్తే ఈ కుటుంబాలు ఆత్మహత్య చేసుకుని నిలబడతారో అలాంటి సపోర్ట్ అంతా కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. పేరుకేమో ముఖ్యమంత్రి గారు దేశంలోనే ధనిక రాష్ట్రం అని చెప్తున్నాడు, మరి ధనిక రాష్ట్రం నిజమే అయితే ఇవాళ ఎందుకు మీద ధర పెంచిండు, మోటార్ వెహికల్ మీద ట్యాక్సులు పెంచిండు, కరెంటు బిల్లులు పెంచిండు, ఇంకా అనేక రకాల బిల్లులు పెంచి ఒక సంవత్సరానికి ఈ ప్రభుత్వం మళ్ళాంటి వాళ్ళ జేబులు కత్తించే ప్రయత్నంలో భాగంగా 20,000 కోట్ల రూపాయల పన్నులు వేసిన విషయం మర్చిపోతుందని మనం చేస్తున్నాం. ధనిక రాష్ట్రం నిజమా? పన్నులు వేసి మా జేబులు కొట్టి ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి నిజమా? తెలంగాణ ప్రజలను ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవు. ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దిగజారిపోయిందని మనకు తెలుస్తూ ఉంది. ఆగమేఘాల మీద మనం మద్యం మీద పెంచితే ధర పెంచితే షాపులలో ఉన్న వాళ్ళకు కూడా లెక్క కట్టి వాటి కూడా డబ్బులు పెంచిందంటే ఎంత బుచ్చగాని పాత్ర ఉన్నదో. ఒకనాడు తెలంగాణ గొప్పగా బతికింది, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఇలాకాలో కేసీఆర్ ఆధ్వర్యంలో ఎంత బాధతో బతుకుతూ ఉందో అదొకటే సజీవ సాక్ష్యం. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఇవన్నీ కూడా చెప్పే మాటలకు చేసే పని పొందడం లేదు. ఇవాళ పోయిండు పంజాబ్లో పైసలు ఇస్తాడట, ఇలా పోయిండు బెంగాల్ పోతాడట, మహారాష్ట్ర పోతాడట. కూట్ల రాయి తీయలేనుడు ఎట్ల రాయి తీయబడట, కూట్ల రాయి తీయలేనుడు ఏట్ల రాయి తీసినట్టుంది. ఇక్కడ పరిపాలించేటువంటి బాధ్యత ఉంటే ఫామ్ హౌస్లో పోయి పడుకుంటావు, ఇక్కడ బాధ్యత ఉంటే మామూలుగా మాట్లాడే ప్రయత్నం చేయవు. కానీ మహారాష్ట్ర పోతా పంజాబ్ పోతా అని చెప్తున్నావు. కానీ మా ప్రజలు అనుకుంటున్నారు ఇక్కడ మాత్రం చేత కాదు, బయటికి పోయేది చేస్తా అని చెప్పి ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోతలాగా చేస్తా ఉన్నాడు. కాబట్టి కేసీఆర్ నీ నైజం, నీ మాటలకు నీ చేతలకు ఎంత వ్యత్యాసం ఉందో, నీ గాలిని మాటలు ఇక్కడ చెల్లుబాటు పరిస్థితి లేదు. కాబట్టి మా డ్రైవర్లు ఇవాళ ఇక్కడ కష్టపడి దీక్షలో వీళ్ళు కొద్ది మందే కావచ్చు కాక ఒక 30 లక్షల డ్రైవర్ లేకపోతే నువ్వు బయటికి వెళ్ళావు, డ్రైవర్ లేకపోతే నీకు బియ్యం రావు, డ్రైవర్ లేకపోతే సరుకులు రావు. డ్రైవర్ లేని జీవితం లేదు. అలాంటి డ్రైవర్లతో పెట్టుకునే ప్రయత్నం చేయకు, వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేయకు, వాళ్ళు ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహించిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. డ్రైవర్ల ఐక్యత.